శీల అనంతపురంలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి పార్టీల శ్రేణుల రాకతో సూపర్ 6 సభా ప్రాంగణం విజయోత్సాహంతో ఉరకలేస్తోంది. ఈ సూపర్ హిట్ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో అనంతపురానికి 3 పార్టీల నేతలు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మరికొద్ది గంటల్లో సభా ప్రాంగణం ప్రారంభమవుతూ ఉండగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీటీవీలతో నిఘా పెంచారు. అనంతపురంలో పండుగ వాతావరణం నెలకొంది. కూటమి పార్టీల శ్రేణుల రాకతో సూపర్ 6 సభా ప్రాంగణం విజయోత్సాహంతో ఉరకలేస్తోంది. ఈ సూపర్ హిట్ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడంతో అనంతపురానికి 3 పార్టీల నేతలు కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మరికొద్ది గంటల్లో సభ ప్రారంభం అవనుండగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీసీటీవీలతో నిఘా పెంచారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, సభ వద్ద ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శీలా. ప్రధానంగా అనంతపురం పట్టణం అంతా కూడా పూర్తిగా పసుపుమయంగా మారింది. మరోవైపు బీజేపీ జెండాలతో పాటు జనసేన జెండాలన్నీ కూడా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు హాజరయ్యేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి, అంటే అనంతపురం నుంచి శ్రీకాకుళం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలైతే సభకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే సంవత్సరంన్నర కాలంలో ముఖ్యంగా ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలతో పాటు నెరవేర్చినటువంటి సూపర్ 6 హామీలు ఏ రకంగా అందించామో చెప్పే ప్రయత్నం ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు చేయబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం పాత నగరంలో ఉన్నాం. ఈ ఓల్డ్ టౌన్ అనేది కూడా చాలా టీడీపీకి అనేది పెట్టని కోటగా కూడా గతంలో నుంచి ఉంది. కంప్లీట్ గా జన సేకరణ అనేది కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రత్యేకంగా ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ ద్వారా కంప్లీట్ గా కూడా ఇటు సభకు తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కొందరు మహిళలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనలో కూడా బస్సులోకి వెళ్దాం. చెప్పండి, ఈ రోజు మీరు ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం మీ దగ్గర నిర్వహిస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణంగా ఉంది. అనంతపురంలో జరగడం ఒక పెద్ద విశేషము. నేను 12 డివిజన్ ఇన్ఛార్జ్ భూమా బాలసుబ్రహ్మణ్యం. ఈ మహిళలు కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా మేమొస్తామని ఇంటికి 3, 4, 5 మంది ఎంతమంది ఉంటే అంతమంది కూడా బస్సులు ఫుల్ అవుతా ఉన్నాయి. మళ్ళా బస్సులు పిలుచుకొని వస్తున్నాము, ఎక్కిస్తున్నాము, పంపిస్తున్నాము. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. మా డివిజన్ కార్పొరేటర్ మాట్లాడతారు, బాబా ప్రకృతి. సో మీరు చెప్పండి, ఈ రోజు అంటే ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏమేమి పథకాలు అందించింది, అవి మీరు ఎలా ప్రజలకు అందించడం జరిగింది? సో ఎంతవరకు లబ్ధిదారులు ఉన్నారు? మన డివిజన్ లో చూడండి, చాలా మంది లబ్ధిదారున్నారు. గతంలో అయితే గత ప్రభుత్వంలో తల్లికి వందనము ఒకరికంటే దాంట్లో కూడా అనేక వంటి అటంకులు చెప్పి కూడా వాళ్ళకు కూడా డబ్బులు వచ్చాయి. ఈ రోజు మన ప్రభుత్వంలో ఇంట్లో 4 ఉంటే 4కి, మన డివిజన్ లో 4 పిల్లలు ఉన్నారు, ఒక ఇంట్లో 4కి డబ్బులు పడినాయి. కొంతమందికి అయితే 5 మంది ఆడపిల్లలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 5 మంది మాకు ఇప్పటి వరకు ఇంత డబ్బులు పడలేదన్నా తల్లికి వందనం అని చెప్పేసి వాళ్ళు ఈ రోజు స్కూళ్లకు పంపించి వాళ్ళకి ఏవైతే వసతులు ఉన్నాయో అవి కూడా తీర్చుకుని, అలాగే అనేక వంటి కార్యక్రమాలు మన పాతూరులో అన్నా క్యాంటీన్ లాంటివి గత ప్రభుత్వంలో లేదు. 150-200 రూపాయలు పెట్టి భోజనం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో హమాలీలు, కూలీలు, ఆటో కార్మికులు కేవలం 5 రూపాయలు పెట్టేసి రిక్షా తోలుకునే వాళ్ళు భోజనం చేస్తున్నారు, చాలా ఆనందం పడుతున్నారు. మేము ఇళ్లగాడికి పోయి రేపు కార్యక్రమం ఉందమ్మా అని నిన్నటి రోజు చెప్తే ప్రతి ఒక్కరు కూడా స్వతహాగా వాళ్ళంతా వాళ్ళు రావడానికి సిద్ధమైనారు. మన చంద్రబాబు గారు వస్తున్నారు అని చెప్పేసి, పిల్లలు చూస్తే మా తాత వస్తున్నారు అని చెప్పేసి, అవ్వలు చూస్తే మా అన్న వస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వాళ్ళు బస్సులు ఇంకా మనం పెట్టక ముందే వాళ్ళే స్వతహాగా మేమే బస్సులు తెస్తాం, ఆటోలు తెచ్చుకుంటాం, వాహనాలు తెచ్చుకుంటామని కార్యక్రమానికి రావడానికి వాళ్ళు స్వతహాగా ఒక్కొక్కరు మహిళలు అలాగే ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు కుటుంబంతో పాటు రావడానికి సిద్ధమైనారు. చాలా ఆనందం అవుతుంది మన అనంతపురంలో. అలే కాకుండా మన అనంతపురం అదృష్టం చేసింది. ఈరోజు చంద్రబాబు గారు అలాగే అనేక వంటి నాయకులు, పార్టీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా మన అనంతపురంలో వస్తున్నారు. చాలా ఆనందము. ఇలా పండుగ వాతావరణం జరుగుతుందంటే మేము చాలా అదృష్టవంతులమైనగా భావిస్తున్నాము. సో మహిళలు కూడా కొందరు ఏ రకంగా ఉన్నాయి అంటే ఏమేమి అందించారు, ఇంతవరకు ఏమేమి వచ్చాయి, మీరు ఎలా? సూపర్ 6 లో భాగం వచ్చి బస్ పెట్టినారు, అమ్మఒడి పెట్టినారు, తల్లికి వందనము,
అట్లాంటివన్నీ బాగా చేస్తున్నారండి. సో ఈ కార్యక్రమం మీ దగ్గర నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ రోజు? మాకు హ్యాపీగా ఉందండి, సంతోషంగా ఉంది. ఓకే, ఇంకా కొందరు మహిళలు కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం ప్రస్తుతం సార్. ఎందుకంటే ఇటువంటి బస్సులు అనేవి కూడా కంప్లీట్ గా కూడా ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారు కూడా పెట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉందమ్మా. మీరు చెప్పండి, ఈ రోజు తల్లికి వందనం అనేది మీకు అందిందా, ఎలా అనిపిస్తోంది? ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి వచ్చింది? ఓకే, అంటే చదువుకున్న పాపకు వచ్చింది. సో ముగ్గురు పిల్లలు ఒకరు చదువుకునే వారు ఉంటే వారికి కూడా రావడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి పెద్దపీట వేస్తోంది ప్రభుత్వం. మీరు చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం మహిళలకు ముఖ్యంగా పెద్దపీట వేస్తుంది. సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, ఎలా చూడొచ్చు దీన్ని? హ్యాపీగా చూడొచ్చు, సంతోషం. ఓకే, సో మొత్తానికి మాత్రం ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మహిళలందరూ ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం లాంటి ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా కూడా భావిస్తున్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే లేకపోలేదు. ముఖ్యంగా సూపర్ 6 అనేవి కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎంత కష్టమైనా కూడా అమలు పరిచేందుకు పూర్తిగా కూడా సాయశక్తులా ప్రయత్నం చేశాము. అలాగే కాస్త సమయం తీసుకున్న వాటిని కంప్లీట్ చేసేందుకు కూడా పూర్తిగా ప్రయత్నం చేశామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు అనంతపురం జిల్లా వేదికగా కంప్లీట్ గా కూడా ఈ 15 నెలల కాలంలో ఇటు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ రకంగా అందిస్తోంది, అలాగే సూపర్ 6 సంబంధించి ఏ రకంగా అందించింది అనేవి కూడా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే రాయలసీమలో తొలిసారిగా కూటమి ప్రభుత్వం, అంటే ఇటు బీజేపీ అయితేనేమి, అలాగే జనసేన అయితేనేమి, అలాగే ఇటు టీడీపీ అయితేనేమి, సో ఈ 3 పార్టీలకు సంబంధించి కంప్లీట్ గా తొలిసారిగా రాయలసీమలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంప్లీట్ గా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మీరు చెప్పండి, సో ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం ఈ రోజు మీరు నిర్వహిస్తుంటే? మరి ఈ రోజు అనంతపురం నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉమ్మడి తెలుగుదేశం పార్టీ కలిసి యొక్క సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవం జరగబోతుంది. మరి అత్యంత ప్రజానీకమంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికి కూడా లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. మరి వారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. సో మొత్తానికి మాత్రం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎప్పుడైతే అనంతపురం జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించుకున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీనికి అటెండ్ కావాలని చెప్పేసి కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం? సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినారు. అందరికీ సూపర్ 6 పథకాలు సూపర్గా ఉన్నాయి. మా ఇంట్లో కానీ తల్లికి వందనము, 3 పిల్లలు ఉంటే 3కి పట్టింది. గ్యాస్ సిలిండర్లు 2 ఉచితంగా నాకే వచ్చినాయి. బస్సు మహిళలకి ఫ్రీగా బస్సు, అన్నదాత సుఖీభవ కానీ పెట్టినారు. అందరికీ పథకాలు అందరికీ చేరినాయి. అందుకే ఉత్సాహంగా లేడీస్ జెంట్స్ వాటిలో మా 12వ డివిజన్ నుంచి అంత బయలుదేరుతారు. సో అలాగే లేడీస్ కూడా మరికొందరు ఉన్నారమ్మా. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి మీరు అందరూ వెళ్తున్నారు, ఏమేమి పథకాలు మీకు అందాయని చెప్పేసి? మాకు చాలా సంతోషంకరంగా ఉంది. సూపర్ 6 సూపర్ హిట్ అయినందుకు పథకాలు, తల్లికి వందనము, మరి ఉచిత గ్యాస్, ఆర్టీసీ బస్సు, ఫ్రీ బస్సు, శ్రీశక్తి, అలాగే అవన్నీ పింఛన్ ఇచ్చినందుకు మాకు సంతోషకరంగా ఉంది. ఈరోజు బాగా డాక్టర్ మహిళలు కూడా ఉత్సాహంగా బాగా వస్తుంది. ముందుకి ఇంకా బాగా జరగాలి. ఎండగా ఉన్నా కూడా వస్తుంది. మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమానికి? చాలా సంతోషంగా ఉందండి. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలకి కూడా అమ్మ తల్లికి వందనం పథకం వర్తించింది. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి పథకాలు ఇంకా ఎన్నో ప్రభుత్వం తీసుకురావాలని దీని మూలంగా చెప్తున్నాము. అలాగే మన అనంతపురం కూడా ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ లోనే అనంతపురం అంటే ఏంటో చూపించాలా అని, అంటే డెవలపింగ్ పరిశ్రమలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, డెవలపింగ్ చేయాలని మా మహిళా సంఘాల ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. అంటే గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా మీకు పూర్తిగా? అంటే ఇప్పుడు మీ ప్రాంతంలో ఈ సభ నిర్వహిస్తున్నారు కదా అనిపిస్తుంది? మాకు అయితే గతంలో కంటే ఇది కొద్దిగా మెరుగే అనిపించిందండి. ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు వస్తుంది. ఇంకా కావాలని కోరుకుంటున్నాం. మార్పు మున్సిపాలిటీ పరంగా అయితే ఏమి,
పిల్లలకి చదువు విషయంలో అయితే ఏమి అంతా అయితే ఓకే అండి. మార్పు అయితే కనిపిస్తోంది, చెప్పడం కాదు, చూడండి, చూస్తే తెలుస్తుంది. మీరు చెప్పండి అమ్మా, కులాలకు మతాలకు అతీతంగా ఇస్తుందా ప్రభుత్వం ఈరోజు? ఖచ్చితంగానే ఇస్తానండి, ఖచ్చితంగా అతీతంగానే ఇస్తా ఉంది. ఒకటి ఫ్రీ బస్ పెట్టి చాలా మేలు చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది సూపర్ హిట్, సూపర్ 6 మరో సూపర్ 6 ఇంకా ముందుకి ఎన్నో పథకాలతో పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు ఈ సభ? అవును, ఎలా అనిపిస్తుంది? మాకు ఇస్తున్నారేమో అనిపిస్తా ఉంది. మాకు మా మహిళా సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారేమో అనిపిస్తా ఉంది. మా సమస్యలు కూడా ఎన్నో చెప్పాలి అనుకుంటున్నామండి. అందుకని తరలి జనాభా వస్తున్నారు. ఎండ అనుకోకుండా పిల్లలు ఏమంటే అందరి ఇళ్లలో వైరల్ ఫీవర్లు ఉన్నాయి. అయినా కూడా దీన్ని విజయవంతం చేయాలని మా మహిళలంతా పాల్గొంటున్నాం. సో మొత్తానికి మాత్రం ఎవరి నోట విన్నా ఒకే మాట వినిపిస్తోంది. సూపర్ 6 సూపర్ హిట్ పథకానికి సంబంధించి కార్యక్రమం అత్యంత వైభవంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అనంతపురం జిల్లా వేదికగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల మేర పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. శీలా, ముఖ్యంగా చూసుకుంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు రాయలసీమలో తొలిసారిగా ఒక బహిరంగ సభనైతే పంచుకోబోతున్నటువంటి నేపథ్యంలో సో దానిని కూడా తనివి తీరా వీక్షించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే అన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెద్ద ఎత్తున భద్రతా పరంగా ప్రత్యేకంగా బందోబస్తును కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున డ్రోన్ కెమెరాలు కూడా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ సభను జాతీయ రహదారికి అత్యంత సమీపంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చేటటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా కంప్లీట్ గా వాటినన్నింటినీ కూడా డైవర్ట్ చేశారు. దానికి అనుగుణంగా ఉన్నటువంటి సిబ్బంది వారికి వాహనదారులు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ సభ ప్రారంభం కావాల్సి ఉన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో 3 గంటల నుంచే ఈ సభ అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా సభా ప్రాంగణానికి కూడా తరలి వెళ్తున్నారు. ఇప్పటికే జనసంద్రంగా మారింది. ప్రధానంగా చెప్పాలంటే ఇది జనమా బంతిపూల వనమా అని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా పసుపు చొక్కాలు వేసుకొని ధరించిన వాలంటీర్స్ 100 మంది సేవలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పసుపుమయంగా మారింది. వాలంటీర్స్ వేసుకున్నటువంటి పసుపు టీషర్ట్లు అయితేనేమి, అలాగే ఆ ప్రాంతంలో కట్టినటువంటి జెండాలు అయితేనేమి, అలాగే ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్లు అయితేనేమి, వీటన్నిటికీ సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా పసుపుమయమైపోయింది. డ్రోన్ లో పైనుంచి చూస్తే నిజంగా ఒక బంతిపూల వనం మాదిరిగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు డ్రోన్ కెమెరాతో, అలాగే సీసీ కెమెరాలతో, అలాగే బాడీ ఓన్ కెమెరాలతో కూడా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మరోవైపు సభ 3 గంటలకు ప్రారంభమైన మినిమం 7 గంటల వరకు కూడా జరిగేటటువంటి అవకాశం ఉందన్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఆ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చినటువంటి వారు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా ప్రత్యేక చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ఎక్కడికక్కడికి కూడా పార్కింగ్ అనేది కూడా కేటాయించడం జరిగింది. వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా సూచిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందని మాత్రం చెప్పుకోక తప్పదు. కానీ అనంతపురం సంబంధించినటువంటి పట్టణం నుంచే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలైతే ఈ సభా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. షీలా.